నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అయితే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నవరత్నాల పేరుతో తమ మేనిఫెస్టోను తీసుకువచ్చింది. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా ఆ నవరత్నాల్లో చిన్నటువంటి మార్పులు చేర్పులు చేయడంతో పాటుగా కొన్ని లిమిట్స్ ని పెంచి మరోసారి నవరత్న పథకాలనే మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టోకి అలానే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి, వీరు ఎలాంటి పథకాలను రూపొందించారనేది ఒకసారి చూద్దాం. ముందుగా భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ తమ పథకాలను విడుదల చేసింది. అందులో మొదటిది పూర్ టు రిచ్, అంటే మధ్య తరగతి వారిని అండ్ అలానే పూర్ పీపుల్స్ ని వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా తీసుకువస్తామని, ఒక పథకం కింద తీసుకొస్తామని వారు ప్రకటించడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు జరిగాయని, అలానే మైనార్టీలపై కూడా చాలా దాడులు జరిగాయని ఆరోపించింది తెలుగుదేశం పార్టీ. అయితే ఈ క్రమంలో బీసీలను రక్షించడం కోసమే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ చెప్పింది. అయితే ఇంటింటికి నీరును కూడా పథకంగా తీసుకురానుంది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం తెలంగాణలో మిషన్ భగీరథ పేరుతో ప్రతి ఇంటికి కూడా కుళాయిని అందించే ఉద్దేశమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కనుక వస్తే ఇంటింటికి కూడా కుళాయి అందించే కార్యక్రమాన్ని చేపడతామని తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రతి అన్నదాతకు, ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. అయితే ఎకరానికి ఎంత ఇస్తాము ఏంటి అని తెలుపకుండా ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని తెలిపింది. అయితే మహిళల కోసం మహిళా మహాశక్తి పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా స్త్రీ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1,500 రూపాయలు ప్రతి నెల వారు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి స్టూడెంట్ కు, అంటే ప్రతి విద్యార్థినికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలను అందించనుంది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్నటువంటి మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలిపింది. అంతేకాకుండా యువగలం పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా యువగలం నిధి పేరుతో నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని కూడా ప్రకటించింది. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు నిరుద్యోగ వృత్తిని ప్రకటించి కొంతమందికి కూడా ఇచ్చింది. దాన్ని మరోసారి కంటిన్యూ చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం తెలుపుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నవరత్నాలను కనుక మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి 50,000 ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా పంట వేసే సమయానికి, అంటే మే నెలలో ప్రతి కుటుంబానికి 12,500 రూపాయలు ఇన్స్టెంట్ గా ఇస్తామని వైఎస్ఆర్సీపీ చెప్పింది. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా కింద 7 లక్షల రూపాయలు ఇస్తామని వైఎస్ఆర్సీపీ తెలిపింది. అయితే ఈ 7 లక్షల రూపాయలు అప్పు చేసిన వారికి చెందకుండా రైతు కుటుంబానికి చెందేలా ఒక జియోని కూడా తీసుకువస్తామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగా వారు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. రెండవ పథకం కింద వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తీసుకువచ్చింది. అయితే 5 లక్షలు అంతకంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వారికి ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేస్తామని వైఎస్ఆర్సీపీ తెలిపింది. అంతేకాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అటువంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తామని తెలిపింది. అంతేకాకుండా తలసీమియా, కిడ్నీ అలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా 10,000 రూపాయల ప్రతి నెల పెన్షన్ గా ఇస్తామని తెలిపింది. ఇక అమ్మ ఒడి పథకానికి వచ్చినట్లయితే ప్రతి తల్లికి కూడా తమ పిల్లల చదువు కొరకు 15,000 రూపాయలు అందిస్తామని వైఎస్ఆర్సీపీ తెలిపింది.
అలానే పింఛన్లను కూడా పెంచుతామని తెలుపుతూ 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు ఏజ్ లిమిట్ ను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా ఎన్నికల సమయానికి అంటే 2024 ఎన్నికల సమయానికి 3,000 రూపాయల పెన్షన్ ను సీనియర్ సిటిజన్ కు అందిస్తామని తెలిపింది. అంతేకాకుండా 3,000 రూపాయలు గన్ షాట్ గా ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్ పీపుల్ కి ఇస్తామని తెలిపింది. ఇక పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తామని వైఎస్ఆర్సీపీ తెలుపగా అందులో 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపింది. అంతేకాకుండా ఇల్లు స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలను కూడా ఇస్తామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలిపింది. అయితే అందులో ఎంతమందికి ఇచ్చింది అనేది తెలవాలి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. అలానే విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా తీసుకువచ్చింది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ లో భాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడంతో పాటుగా విద్యార్థులకు 20,000 రూపాయలు వసతి మరియు భోజనం ఖర్చు కింద ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా వైఎస్ఆర్ జలయజ్ఞం పేరిట పోలవరం, పూల సుబ్బయ్య, వెలిగొండ లాంటి ప్రాజెక్టులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలిపింది. కానీ పోలవరం అలానే ఉంది, మిగిలిన డ్యాంలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులు అక్కడే ఉండిపోయాయి. ఇందులో పెద్ద ఫెయిల్యూర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా మద్యపాన నిషేధాన్ని తీసుకువస్తామని 3 దశల్లో మద్యపానాన్ని నిషేధిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే చెప్పినప్పటికీ కూడా ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా అలాంటి ఆనవాలు కనిపించలేదు. కేవలం 5 స్టార్ హోటల్స్ కే మద్యాన్ని పరిమితం చేస్తామని చెప్పినప్పటికీ కూడాను ఎక్కడికక్కడ రెడ్ షాపులు దర్శనం ఇచ్చాయి. అంతేకాకుండా ఇతర బ్రాండ్ల పేర్లతో మద్యాన్ని యథేచ్ఛగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మిందనే చెప్పుకోవాలి. ఇక చివరి నవరత్నం అయినటువంటి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూతను తీసుకువచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అయితే 0 వడ్డీకే రుణాలను ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 45 ఏళ్లు నిండిన వారికి 75,000 రూపాయలు ఓ ఏడాది తమ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాది తర్వాత ఇస్తామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలిపింది. అయితే అందులో ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉంది అనేది శ్వేతపత్రం విడుదల చేయాలి. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అనేక హామీలు ఇచ్చింది. నవరత్నాల పేరుతో చేస్తామని చెప్పినప్పటికీ కేవలం సంక్షేమానికి మాత్రమే పరిమితమై కొన్ని పథకాలను అది కూడా కొంతమందికే పరిమితం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే వారు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది లబ్ధి పొందారు అనేది తెలుసుకోవాలి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ఆ లెక్కలను బయట పెట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నవరత్నాలు ఫెయిల్ అయ్యాయని చెప్తున్నదే ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. అదే వాస్తవంగా కూడా కనబడతా ఉన్నది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే వారు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో 6 పథకాలను అమలు చేస్తామని చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక నవరత్నాల్లోనే చిన్న మార్పులు చేర్పులతో పాటుగా ఇంకా కొన్ని అడిషనల్ గా యాడ్ చేసి వారు కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ధన్యవాదాలు.